మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపించెను. నిర్గమకాండం 20వ అధ్యాయం 21వ వచనం. జ్ఞానుల నుండి, తెలివితేటలు గల వాళ్ళ నుండి దాచిపెట్టిన రహస్యాలెన్నో దేవుని దగ్గర ఉన్నాయి. వాటి గురించి భయం అవసరం లేదు. నీకు అర్థం కాని విషయాలను నిశ్చింతగా అంగీకరించు. సహనంతో కనిపెట్టు. తన గాఢాంధకారంలోని విషయాలను నీకు మెల్లిమెల్లిగా బోధపరుస్తాడాయన. ఆ రహస్యాల్లోని మహిమైశ్వర్యాలను కనపరుస్తాడు. రహస్యం దేవుని వదనాన్ని దాచే ఒక అడ్డుతెర. నీ జీవితం మీద కమ్ముకోబోతున్న మేఘాన్ని చూసి భయపడకు, ఎందుకంటే దానిలో దేవుడున్నాడు. ఆ మేఘం అవతల వైపంతా ప్రకాశమానమైన తేజస్సు. 1వ పేతురు పత్రిక 4వ అధ్యాయం 12, 13 వచనాల్లో ఇలా రాయబడి ఉంది: ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. మబ్బు నీపై కమ్ముతూ ఉందా? మెరుపులతో భయపెడుతూ నల్లగా పిడుగులు కురిపించే పెనుగాలికి నాందిగా, ఆకాశాన్ని చీకటి చేసే నీడగా, ఉన్నకొద్దీ చిమ్మ చీకటి కమ్ముతూ నీ గుండెలో గుబులు పుట్టిస్తూ నీపై చిక్కని కారు చీకటి నీడపరుస్తూ వచ్చేస్తుందా మేఘం? దేవుడొస్తున్నాడు దానిలో. మబ్బు నీపై కమ్ముతూ ఉందా? యెహోవా విజయరథం అది. అగాధాల మీదుగా నీకోసం పరుగులెత్తుతోంది. ఆయన చుట్టూ కప్పుకున్న నీలి శాలువా అది. మెరుపులు ఆయన నడికట్టులే. ఆయన తేజస్సుకి ముసిగే అది. జిగేలుమనే నీ కళ్ళు భరించలేవా కాంతిని? దేవుడొస్తున్నాడు దానిలో. మేఘం నీపై కమ్ముతూ ఉందా? నిన్ను కృంగదీసే శ్రమ ముంచుకొస్తూ ఉందా? చీకటి శోధన చెరచెరా దూసుకు వస్తూ ఉందా? తెలియని మసకమబ్బు తేలివస్తూ ఉందా? అర్థం కాని అవాంతరం అలలా పడుతూ ఉందా? సూర్యకాంతిని నీ కంటికి దూరం చేసే మేఘమా అది? దేవుడొస్తున్నాడు దానిలో. మబ్బు నీపై కమ్ముతూ ఉందా? రోగం, నీరసం, ముసలితనం, మరణం నీ తుది ఊపిరినాడు చెదిరిపోతాయవన్నీ. దారిని పొగమంచు మూసి తీరం తెలియకుండా చేసే కారుమబ్బు అనతికాలంలోనే స్వర్ణకాంతితో అలరారుతుంది. దేవుడొస్తున్నాడు దానిలో. ఒక భక్తుడు రాకీ పర్వత శిఖరంపై నిల్చుని క్రింద లోయలో చెలరేగుతున్న తుఫానుని చూస్తున్నప్పుడు ఒక డేగ ఆ మేఘాలను చీల్చుకుని పైకి వచ్చింది. సూర్యుని దిశగా పైపైకి అది ఎగురుతూ ఉంటే దాని రెక్కలకున్న వర్షబిందువులు వజ్రాల్లాగా మెరిశాయి. ఆ తుఫాను రాకపోయినట్టయితే ఆ డేగ లోయలోనే క్రింద ఎక్కడో ఎగురుతూ ఉండేది. జీవితంలో మనకెదురయ్యే బాధలే మనం దేవుని వైపుకి ఎక్కిపోవడానికి కారణాలవుతాయి.